నేను సినిమా చూసి రాసిన నాలోని భావనలు. హాయ్ నాన్న ఈ పదం ఎంత అందంగా ఉందో. ఆ పదానికి భావం చెప్పేందుకు ఎలా మాటలు రావో, అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రివ్యూ ఇవ్వాలి, ఓటింగ్ చెప్పాలి, సినిమా పర్సంటేజ్ అనే భావనలు ఉండవు. ఎందుకంటే మాటలకు అందని, ఏ భాషలో వర్ణించలేనిది హాయ్ నాన్న మూవీ. ఈ సినిమాను గురించి చెప్పాలంటే మాటలతో కాకుండా ప్రతి ఒక్కరూ మనసుతో చూడగలగాలి. అప్పుడే ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఎలా నవ్వించింది, ఎలా ప్రేమించింది, ఎలా ఏడ్పిస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు ఈ సినిమా గురించి. నేటి ఆధునిక కాలంలో ఇంత అందంగా అలనాటి నవ్వులు పువ్వులు పూవించే నలుపు తెలుపు చిత్రాలలో అనురాగాలను, ఆప్యాయతలను, కుటుంబాలను, తండ్రి, కూతురు, తల్లి ఇలా ప్రేమానురాగాలు ఈ కాలంలో ఇలనాటి చిత్రాన్ని తెరపైకి ఎక్కించిన దర్శకుడికి మంచి మనస్సుంది. ఆ మనసుకు ప్రాణం పోసిన నటీ నటులకు శతకోటి వందనాలు. చిత్రాల్లో కేంద్ర బిందువైన నాని కూతురు చిన్నారి తల్లి నటన ఊహలకు అందలేనివి. ప్రేక్షకుడి మనస్సు ఈ కథ వెనుక ప్రయాణం చేయటమే పనిగా ఉంటుంది. గమ్యం చేరిన మనసు సినిమా హాల్లో నుండి బరువెక్కిన హృదయాలతో సినిమా గురించి మాటలతో చెప్పలేక కన్నుల నిండా కన్నీటితో బయటకు వస్తారు. హాయ్ నాన్న మనసుతో చూడవలసిన సినిమా. మీ ఏజేఆర్.